నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి కువైట్లో ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. అలాగే వాతావరణ శాఖ కూడా కువైట్లోని వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ అల్ ఉతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ సెంట్రల్ మరియు దక్షిణ ప్రాంతమైన కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు ఆదివారం నుంచి సోమవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కువైట్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి దీంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు ఎవరైతే ఉన్నారో పొగమంచు ఏర్పడినప్పుడు పార్కింగ్ లైట్లు వేసి నిదానంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఆయన సూచించారు. అలాగే కువైట్ వాతావరణ శాఖ కువైట్లోని వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది. కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు మరియు రేపు సోమవారం కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కువైట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి, అలాగే కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో వాన పడుతుందంటే పెద్ద వానేం పడదు, కానీ పడుతూ ఉన్న 4 చినుకులు ఏవైతే ఉన్నాయో కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లకు పెద్ద కష్టాన్ని తీసుకుని వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పడేది ఇసుక వర్షం, బురద వర్షం కాబట్టి కార్లు మొత్తం అయితే మళ్ళా నాశనం చేసేసి వెళ్ళిపోతాయి. మళ్ళా డ్రైవర్లందరూ రెండవసారి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాన పడక ముందే మనం క్లీన్ చేసినా సరే కానీ కువైట్లో ఉన్న కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాహనాలు మీరు క్లీన్ చేయలేదు, కార్లు మీరు క్లీన్ చేయలేదని చెప్పి అంటారో, వాన పడుతూ ఉన్నా సరే కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది అయితే ఇలా మాట్లాడతారో. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వాన పడుతూ ఉన్నప్పుడు 2 చినుకులు పన్నా 4 చినుకులు పన్నా కానీ మీకు డబల్ పని అయితే ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.